హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన మొబైల్లో కలీ లినక్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కాగా మొబైల్లో హ్యాకింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కంపల్సరీగా మీరు ఎండ్ వరకు చూసినట్టయితేనే మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఈ వీడియోలో మనం జస్ట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి కలీ లినక్స్ని మన మొబైల్ అనేది చూద్దాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి సో హ్యాకింగ్ టిప్స్ కానీ లేదంటే హ్యాకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోస్ డైలీ అయితే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీరు వచ్చేసి మీ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సో నెట్ హంటర్ స్టోర్ అని అయితే సెర్చ్ చేయండి. సో నెట్ హంటర్ స్టోర్ అని సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ కలీ నెట్ హంటర్ యాప్ స్టోర్ అయితే ఉంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే మనం ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్లే స్టోర్ ఎలాగో మనకి హ్యాకింగ్ కోసం ఇది ఒక మనకి యాప్ స్టోర్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి హ్యాకింగ్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క యాప్ అనేది మనకి ఇందులోనైతే ఉంటుంది. సో ఇదైతే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డౌన్లోడ్ క్లిక్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని సో దాని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో 8 MB ఉంది. సో ఫ్రెండ్స్ వన్స్ మనకి ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇన్స్టాల్ అయితే చేయండి మీ మొబైల్లో. సో ఫ్రెండ్స్ మనకి ఈ నెట్ హంటర్ స్టోర్ అయితే మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయింది అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు యాప్ స్టోర్ యాప్స్ అన్నీ ఉంటాయి అనమాట, హ్యాకింగ్ యొక్క యాప్స్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనకి సో చాలా రకమైన యాప్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ యాప్స్లో కనుక చూసుకున్నట్టయితే సో మనకి ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నెట్ హంటర్ కెట్స్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నెట్ హంటర్ కెట్స్ అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేయండి, మనకి యాప్ అయితే ఇందులో ఉంటుంది. సో దీని అయితే మనకి నుంచి ఇన్స్టాల్ అయితే చేస్తున్నాం అనమాట. సో మనకి 10 MB అయితే ఉంది. సో మనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి, నెట్ అయితే కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వన్స్ మీరు దీన్ని డౌన్లోడ్ చేశాక సో ఇక్కడ ఇన్స్టాల్ వస్తుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ సో ఇలా అయితే మీకు చూపిస్తుంది అనమాట. అంటే మనకి సెట్టింగ్స్లో మనమైతే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం దీన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి మనం పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలో ఫ్రమ్ దిస్ సోర్స్ అని ఇచ్చి మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే సో ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని ఇన్స్టాల్ అయితే చేయండి. నెట్ హంటర్ కెట్స్ యాప్ని అయితే మీరు ఇప్పుడు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం టర్మినల్స్ని కూడా మనం అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకి నెట్ హంటర్ కెట్స్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి టర్మినల్స్ని సో ఇక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళినట్టయితే సో ప్లే స్టోర్లో టర్మినల్స్ అనేది టైప్ చేయండి. సో టర్మినల్స్ని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడి నుంచి కూడా మనం ఈ టర్మినల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు మనకి సేమ్ అక్కడ క్రియేట్ చేసిన అతనే మనకి ఇక్కడ కూడా అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడి నుంచి కూడా ఈ టర్మినల్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను టర్మినల్స్ అనేది. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చేసి మనం సో ఈ నెట్ హంటర్ కెట్స్ అనేది మనం ఈ నెట్ హంటర్ స్టోర్ నుంచి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసామన్నమాట. అలాగే మనం టర్మినల్స్ వచ్చేసి మనం ప్లే స్టోర్లో నుంచి అయితే మనం టర్మినల్స్ని అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి తర్వాత మనకి ఒక కీబోర్డ్ అయితే కావాలన్నమాట, హ్యాకర్స్ కీబోర్డ్ అంటారు. సో ఆ కీబోర్డ్ని మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి.
సో ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ వచ్చేసి మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి ఈ నెట్ హంటర్ ఈ స్టోర్ ఉంది కదా. సో ఫ్రెండ్స్, ఇందులో కూడా మనకైతే ఈ హ్యాకర్స్ కీబోర్డ్ అయితే మనకి రెండిట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీ రెండు వచ్చేసి ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో ఇది ఒక్కటి మాత్రం మనం నెట్ హంటర్ కెట్స్ అనేది మాత్రమే మనం ఈ నెట్ హంటర్ స్టోర్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మీరు టెర్మినల్స్ అయితే ఓపెన్ చేయండి. సో మనకి ఇలా ఇన్స్టాలింగ్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనం ఇప్పుడు ఈ టెర్మినల్స్ని అయితే అప్గ్రేడ్ అయితే చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ పీకేజీ స్పేస్ అప్డేట్ అని అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి. సో పీకేజీ స్పేస్ అప్డేట్ అని ఇచ్చిన తర్వాత మనకి టెర్మినల్స్ అయితే అప్డేట్ అవుతుందన్నమాట. సో ఇదే విధంగా ఫ్రెండ్స్ మనం టెర్మినల్స్ని అప్డేట్ చేసిన విధంగానే మనం అప్గ్రేడ్ కూడా అది చేయాలన్నమాట. సో ఇప్పుడు డూ యూ వాంట్ కంటిన్యూ ఉంది కదా. సో వై క్లిక్ చేసి ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, వన్స్ మనకి టెర్మినల్స్ అయితే అప్డేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం టెర్మినల్స్ని అయితే అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాం. సో దానికోసం పీకేజీ స్పేస్ అప్గ్రేడ్ అయితే టైప్ చేయండి. సో అప్గ్రేడ్. సో మనకి మళ్ళీ టెర్మినల్స్ అయితే అప్గ్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు కమెంట్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి టెర్మినల్స్ అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇక్కడ ఇంకో కమెంట్ అయితే టైప్ చేయండి. సో పీకేజీ స్పేస్ ఇన్స్టాల్ ఫిష్ అయితే పీకేజీ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ఫిష్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మిమ్మల్ని ఎలా అడుగుతుంది డూ అండ్ కంటిన్యూ వై క్లిక్ చేయండి. సో మనకి ఫిష్ అయితే మనకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి కొంచెం లుక్ అయితే ఇస్తుంది అనమాట. కలర్ఫుల్గా లెటర్స్ అనేది మనకి ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాయి కదా. సో మనకి కొంచెం కలర్ఫుల్గా అయితే ఇస్తుంది. సో మనం చూస్తానికి హ్యాకింగ్ లాగా అయితే మనకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మనకి దీన్ని యూజ్ చేస్తే. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫిష్ అయితే సెటప్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఫిష్ని మనం యాక్టివేట్ అయితే చేయాలి. దానికోసం మీరు ఫిష్ అయితే కమాండ్ అయితే టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకి ఫిష్ అయితే చూసుకోవచ్చు యాక్టివేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని క్లియర్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు మనకి లెటర్స్ అయితే మనకి కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు క్లియర్ కమాండ్ అయితే టైప్ చేయండి. క్లియర్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి మొత్తం స్క్రీన్ మొత్తం అయితే మనకి క్లియర్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి టెర్మినల్స్కి స్టోరేజ్ యొక్క పర్మిషన్ అయితే మనం ఇవ్వాలన్నమాట. సో స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చేదానికోసం మీరు కమాండ్ అయితే యూజ్ చేయండి. టెర్మినల్స్ స్పేస్ ఫ్రెండ్స్ టెర్మినల్స్ మైనస్ సెటప్ మైనస్ స్టోరేజ్. సో వీటిని అయితే యూజ్ చేయండి. సో టెర్మినల్స్ మైనస్ సెటప్ మైనస్ స్టోరేజ్ దీన్ని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనం స్టోరేజ్ యొక్క పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో చూడొచ్చు. సో మనల్ని అడుగుతుంది. సో అలో క్లిక్ చేయండి. సో మనం స్టోరేజ్ యొక్క పర్మిషన్ అయితే సో మనకి టెర్మినల్స్కి అయితే ఇచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఎల్ఎస్ టైప్ చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి స్టోరేజ్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే మనం స్టోరేజ్ యొక్క పర్మిషన్ ఇచ్చాయి కాబట్టి మనకి ఎల్ఎస్ అంటే మనకి లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. మనకి లోకల్ హోస్ట్లు ఏమన్నాయంటే అది చూపిస్తుంది. సో మనకి స్టోరేజ్ అయితే ఉందన్నమాట.
సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక కమాండ్ అయితే మనం ఇప్పుడు యూస్ చేయాలి. సో ఆ కమాండ్ వచ్చేసి apt స్పేస్ ఇన్స్టాల్ wget. సో ఈ కమాండ్ అయితే మీరు ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇలా అడుగుతుంది యూ వాంట్ కంటిన్యూ. సో వై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ వన్స్ మనకి సో మనం యాప్ ఇన్స్టాల్ అయితే మనం ఇన్స్టాల్ చేసాము wgetని. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక కమాండ్ అయితే రన్ చేయాల్సి ఉంది. సో ఆ కమాండ్ అయితే సో ఈ కమాండ్ అనమాట. సో ఈ కమాండ్ నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి సో మీరైతే కాపీ చేసుకోండి. సో వన్స్ కాపీ చేసిన నేను ఇక్కడ దీన్ని అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ దీన్ని పేస్ట్ చేసిన ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి నెట్ హంటర్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇందులోకి ఖాళీ నెట్ హంటర్ అనమాట ఇది అనేసి. సో ఇప్పుడు వచ్చేసి ls అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు మనకి ఇందాక వచ్చేసి స్టోరేజ్ అయితే ఉంది కదా, ఇప్పటికి వచ్చేసి ఇక్కడ టర్మేజ్ కూడా అయితే మనకి యాడ్ అయ్యింది నెట్ హంటర్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం దీనికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఇన్స్టాల్ నెట్ హంటర్ మైనస్ టర్మైట్స్ ఉంది కదా, సో దీనికి మనం ఇన్స్టాలేషన్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో దానికోసం మీరు chmod స్పేస్ +h సో +h స్పేస్ ఆ నేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, సో దాన్ని అయితే టైప్ చేయండి. సో నెట్ హంటర్ -termites సో టైప్ చేసి ఎంటర్ చేసినట్టు ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు ls అయితే టైప్ చేయండి. సో ఇప్పుడు చూడొచ్చు మనకి దాని యొక్క కలర్ అయితే చేంజ్ అయిందనమాట. సో ఫస్ట్ మనకి వైట్ కలర్లో ఉంది, ఇప్పుడు వచ్చేసి మనకి గ్రీన్ కలర్కి అయితే చేంజ్ అయ్యింది. అంటే మనం దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ./ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో ./ ఇచ్చి సేమ్ ఆ నేమ్ని అయితే మళ్ళీ మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇన్స్టాల్ -net hunter -termites సో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేశాను ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు స్టార్టింగ్ డౌన్లోడ్ అయితే పడింది అనమాట. సో మనకి ఇక్కడ 0% అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి 100 అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి మొత్తం అయితే నెట్ హంటర్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి సో ఇలా అడుగుతుంది. సో మనతో వై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇట్లాగైతే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఖలీల్ నెట్ హంటర్కి. సో ఖలీల్ నెట్ హంటర్కి సో ఇప్పుడు వచ్చేసి
పాస్వర్డ్ సెట్ చేసిన దానికి మనం ఒక కమాండ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో వచ్చేసి నెట్ హంటర్, సో నెట్ హంటర్ స్పేస్ కెట్స్ PASSWD. సో ఇట్లాగా నెట్ హంటర్ స్పేస్ కెట్స్ స్పేస్ PASSWD పాస్వర్డ్ లాగా టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే సో ఇలా వస్తుంది. సో మనమైతే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ప్రతిసారి సో ఈ పాస్వర్డ్ని యూజ్ చేసే మీరైతే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసినంత క్లిక్ చేయండి. సో ఎంటర్ చేయండి, వెరిఫై జరుగుతుంది. సో మళ్ళీ సెకండ్ టైం కూడా మీరైతే సో మీ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సో అలా అడుగుతుంది, వుడ్ యూ లైక్ టు ఎంటర్ వ్యూ ఓన్లీ పాస్వర్డ్. సో క్లిక్ చేసినట్టయితే అంటే మీకు పాస్వర్డ్ మీరు ఇక్కడ టైప్ చేశారు కదా ఫ్రెండ్స్, అదైతే మీకు ఇక్కడ కనిపించదు అనమాట. సో బట్ మీరైతే టైప్ చేసినది అక్కడ ఉంటుంది, బట్ కనిపించదు. ఒకవేళ మీరు మిస్టేక్స్ ఏమైనా చేస్తారు అనుకుంటే క్లిక్ చేసినట్టయితే మీకు పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు కనిపించేటట్టయితే టైప్ చేయొచ్చు. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను క్లిక్ చేస్తున్నాను. సో అంటే పాస్వర్డ్ వెరిఫై కూడా అయిపోయింది. సేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. సో క్లిక్ చేయండి. సో ఇలాగ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసేసుకున్నాము నెట్ హంటర్కి. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇక్కడ మనం నెట్ హంటర్ స్పేస్ కెట్స్ స్పేస్ అండ్ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అంటే సింబల్ ఉంది కదా, సో ఆ సింబల్ని అయితే టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. అంటే మనం సర్వర్ని అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఈ సర్వర్ని మనం నెట్ హంటర్ సో మనం నెట్ హంటర్ కెట్స్ని అయితే మనం డౌన్లోడ్ చేసాం కదా. సో దీని యొక్క సర్వర్ అన్నమాట అది వచ్చేసి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అలో అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది మొత్తం ఇలాగైతే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెట్ హంటర్ లోకల్ కోస్ట్ 1. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటిని అయితే మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 5901 అయితే ఉంది కదా RFV పోర్ట్ అనేసి. సో దాన్ని అయితే చూడండి 5901 కదా. సో ఇక్కడ అది మీరైతే టైప్ చేయండి. సో క్లియర్ చేసేయండి 5901. అది టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఇందాక మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారు కదా. సో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో నేను ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ పైన మీకు ఇక్కడ కనెక్ట్ అయితే ఉంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినట్టు ఫ్రెండ్స్ మనకి కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు మనకి కలీ లైనెస్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనం ఇక్కడ స్వైప్ చేసినట్టు మనకి మౌస్ అయితే మనకి ఇక్కడ స్వైప్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు టెర్మినల్ అయితే ఓపెన్ చేస్తాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనకి టెర్మినల్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇప్పుడు నేను టెర్మినల్ కావాలంటే ఇక్కడ స్వైప్ కూడా పక్కకి అయితే స్వైప్ చేయొచ్చు. సో 2 టెర్మినల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఒకటి క్లోజ్ చేసేస్తున్నాను. సో లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అలా వస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ మనకి పెద్దగా స్క్రీన్ అయితే ఇలా చేసుకోవచ్చు. మీరు జూమ్ కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా లెఫ్ట్కి స్వైప్ చేస్తే జూమ్ చేసి మనకి లెఫ్ట్కి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు కావాలంటే టైప్ కూడా చేయొచ్చు. ఇదనమాట ఫ్రెండ్స్. బట్ మీకు మొబైల్ అయితే మీరైతే యూజ్ చేయాలన్నమాట. సో యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే కీబోర్డ్ అయితే వస్తుందన్నమాట. సో మీరైతే ఇక్కడ కీబోర్డ్ అయితే చూడొచ్చు. సో LS క్లిక్ చేసినట్టయితే మనకి మా లిస్ట్ డైరెక్టరీ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. సో బ్యాక్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి కీబోర్డ్ అనమాట. సో ఇది వచ్చేసి కీబోర్డు, ఇది వచ్చేసి మీరు ఇక్కడ దీన్ని అయితే డ్రాగ్ చేసుకోగలరు.
సో వీటి గురించి ఇంకా నేనైతే బాగా ఇంకా చెప్తాను ఫ్రెండ్స్ వేరే వీడియోలో. సో దీనైతే క్లోజ్ చేసేద్దాం. సో మీకు ఇక్కడ వచ్చేసి ఫైల్ సిస్టమ్ అయితే ఉంది కదా, సో దీని అయితే డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. సో చూసుకోవచ్చు మనకి ఫైల్ సిస్టమ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి బిన్ క్యాప్చర్స్, ఇక్కడ నుంచి మన ఫోల్డర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో మీరు మొబైల్లో కూడా ఖాళీ లైనక్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసేసారనమాట. సో దీన్ని యూస్ చేసి నెట్ హంటర్ని యూస్ చేసి మనం ఖాళీ లైనక్స్ని అయితే డౌన్లోడ్ అయితే చేసాము. అలాగే మనం ఇక్కడ మీకు పైన చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఖాళీ లైనక్స్ లోగో అయితే ఉంది కదా, సో దాని దగ్గరికి వెళ్ళి మీరైతే క్లిక్ చేసినట్టయితే సో మనకి బ్రౌజర్ కానీ సో ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట టూల్స్. సో వెబ్ బ్రౌజర్, సో ఇవన్నీ వెబ్ బ్రౌజర్ను కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు. సో మనకి డిఫాల్ట్గా ఇందులో వచ్చేసి మనకి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం మనకి యూజ్ చేస్తున్నట్టు మీకైతే కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట అంటే యూజ్ చేసేదానికి. సో మనకి ఇలా మనకి డిఫాల్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ట్రై చేద్దాం. యూట్యూబ్, సో ఎంటర్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే సెర్చ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. సో టైమర్ తీసుకుంటున్నాను, నెట్ స్లో ఉంది. సో ఫ్రెండ్స్ మెయిన్గా మనం వచ్చేసి ఈ టెర్మినల్స్లోనే అయితే ఎక్కువ హ్యాక్స్ అయితే చేస్తాము. టెర్మినల్స్ అయితే మనకి మెయిన్ అనమాట. సో ఎక్కువ మనం 80 to 90% ఆఫ్ హ్యాక్స్ అనేది మనం ఈ యొక్క టెర్మినల్స్లో అయితే చేస్తామన్నమాట. సో మనం మామూలుగా మనం ఎలా అయితే యూజ్ చేస్తామో అలా అయితే యూజ్ చేయొచ్చు. బట్ మొబైల్ అయితే మనం కొన్ని లిమిట్స్ వరకే మాత్రం మనం అయితే చేయగలం అనమాట. సో అంతకు మించి మనం అయితే చేయలేం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మొబైల్లో మనం ఖాళీ లైనక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇంకేదన్నా అంటే నేను ఇంకా వీటిలో ఏమేమి అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మొబైల్ యూజర్స్కి, అలాగే పీసీ ల్యాప్టాప్ యూజర్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.